శనిదేవుడు ఈశ్వరుని పేరుతో అంటే శనీశ్వరుడు అని ఎందుకు పిలువబడుతున్నాడని తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా వినండి. కృతయుగంలో నారదుడు కైలాసానికి పరమేశ్వరుణ్ణి దర్శించేందుకు వెళ్తాడు. అక్కడ నారదుడు నవగ్రహాల్లో శనిగ్రహ బలాన్ని గురించి ఆయన ప్రశంసిస్తాడు. అయితే శివుడు శనిదేవుడు నిజంగా శక్తివంతుడా అని పరీక్షించాలని నిర్ణయిస్తాడు. శివుడు శనిని తనపై ప్రభావం చూపించమని సవాల్ విసురుతాడు. దీనికి ప్రతీకగా శనిదేవుడు నారదుని చేత ఒక సందేశం పంపి శివుణ్ణి ఒక క్షణమైన పట్టి పీడిస్తానని హెచ్చరిస్తాడు. ఈ హెచ్చరికతో జాగ్రత్త పడిన శివుడు కైలాసం వదిలి దండకారణ్యంలోకి వస్తాడు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి అనే గ్రామంలో ఒక రావి చెట్టు తొర్రలో దాక్కొని తపస్సు చేస్తాడు. రెండో రోజు శివుడు కళ్ళు తెరిచి చూస్తే శనిదేవుడు ఎదురుగా నిలబడి ఉంటాడు. శనిదేవుడు శివుణ్ణి నమస్కరిస్తాడు. అప్పుడు శనిదేవుడు శివుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడు. పరమేశ్వరుడివైన నీవు కైలాసం వదిలి ఈ చెట్టు తొర్రలో దాక్కోవడం శని ప్రభావం కాకపోతే మరేమిటి అని. అప్పుడు శివుడు శని తన ప్రభావాన్ని చూపినందుకు శివుడు సంతుష్టుడవుతాడు. ఆ సార్వభౌమత్వాన్ని గుర్తించి శనిని శనీశ్వరుడిగా పిలవాలని వరమిస్తాడు. ఆ సంఘటన నుండి శనిదేవుడు శనీశ్వరుడిగా పూజింపబడతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.